సంపద సృష్టికర్త, అదేవిధంగా ఐటీని డెవలప్ చేసి ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసినటువంటి నాయకుడు, సంపద సృష్టించి పంచుతా అని చెప్పినటువంటి గనుడు, హైవేలను కనిపెట్టినటువంటి నాయకుడు, విజనరీ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు న్యూ ఇయర్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో లేడు. ఆయన ఎక్కడో ఏదో విదేశీ పర్యటనకి వెళ్ళాడంట, అంటే పర్సనల్ ట్రిప్. కానీ ఏ దేశానికి వెళ్ళాడో ఎవరికి తెలియదు, ఈవెన్ అధికారులకు తెలియదు, జిఏడిలో కూడా ఎవరికి తెలియదు, ఈవెన్ వాళ్ళ మీడియాకు కూడా ఎటువంటి హింట్ అయితే ఇవ్వలేదు. ఏ దేశానికి వెళ్ళాడో ఎవరికి కూడా తెలియదు. అంత సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు. ఎందుకో మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా విదేశాలకి వెళ్తే పరిపాలన ఎవరు చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు విదేశాల్లో ఉన్నాడు, లోకేష్ గారు విదేశాల్లో ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో సినిమా షూటింగ్లు చేసుకుంటున్నాడు, సినిమా ప్రమోషన్ చేసుకుంటున్నాడు, ఆయనేమో బిజీ, వీళ్ళిద్దరు ఏమో ఇక్కడ విదేశాలు తిరుగుతున్నారు. మరి పరిపాలన ఎవరు చేయాలా? సంపద సృష్టి ఎలా చేయాలా? గత 2 రోజుల నుంచి సోషల్ మీడియా కూడా ఒక వీడియో బీభత్సంగా ట్రోల్ అవుతుంది. ఆయన 99 టీవీ యాంకర్ ఏదో నాయుడు, ఆయన పేరు బ్రహ్మనాయుడు ఏదో పేరు, ఆయన పక్క సీట్లోనే ఒక ఫారినర్ ఉంటాడు. ఆ ఫారినర్ని అడుగుతాడు, నీకు విజనరీ తెలుసా? ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుసా? ఐటీ డెవలపర్ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి మీకు తెలుసా? ఆయనే నారా చంద్రబాబు నాయుడు గారు. యునో అంటాడు. ఆ ఫారినర్ ఐ డోంట్ నో హూ ఈజ్ చీఫ్ మినిస్టర్, ఐ డోంట్ నో అంటాడు. ఆ వీడియో బీభత్సంగా ట్రోల్ అవుతుంది ఈ సోషల్ మీడియా. మీరందరూ ఒకసారి చూడండి. బాబర్జీ, you know Chandrababu Naidu? Who? You know Chandrababu Naidu, Nara Chandrababu Naidu. Deputy Chief Minister. Oh, yeah, your president? Not my president, not my president. Oh. Chief Minister. My state Chief Minister. Oh, you're chief? No, I don't He's know a him. visionary leader. Okay, I don't know him. He developed IT in Hyderabad, Cyber Towers, High-Tech City. I see, okay, yeah. No, I don't know him. బాగుంది కదా? ఎవరికి తెలియదు. మన డబ్బాలు మనం కొట్టుకోవడమే, మనం మీడియాలో మనం కొట్టుకోవడమే. అసలు విషయానికి వస్తే సంపద సృష్టించి రెట్టింపు సంక్షేమ పథకాలు అమలు చేస్తారని చెప్పేసి ప్రగల్భాలు పలికి అధికారం చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు కొత్తగా సంపద సృష్టించకపోగా ఉన్నదాన్ని కూడా ఆవిరి చేస్తున్నాడు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి జీఎస్టీ గణాంకాలు ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి డిసెంబర్తో ముగిసిన 9 నెలల కాలానికి జీఎస్టీ ఆదాయం అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 1785 కోట్లు పడిపోయింది. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టించకపోగా ఉన్నది కూడా ఆవిరి చేస్తున్నారు. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో మొదటి 9 నెలల్లో 33,000 కోట్లుగా ఉన్నటువంటి జీఎస్టీ ఆదాయం ఈ ఏడాది 5.34% తగ్గి 31 కోట్లకు పడిపోయింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా జీఎస్టీ ఆదాయం 6.8% పెరగడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్లో తగ్గింది. ఈ 9 నెలల కాలంలో దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక 13%, తమిళనాడు 8%, కేరళలో 8%, తెలంగాణలో 5% జీఎస్టీ వృద్ధి పెరిగింది. అంటే ఆయా రాష్ట్రాల్లో పెరిగితే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం 5% తగ్గిపోయింది. రాష్ట్ర జీఎస్టీ ఆదాయం ప్రతి నెల తగ్గుతూ పోతుంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఏప్రిల్ నెలలో 4,600 కోట్లుగా ఉన్నటువంటి జీఎస్టీ ఆదాయం క్రమంగా తగ్గుతూ డిసెంబర్ నాటికి 3,137 కోట్లకు పడిపోయింది. గత ఏడాది డిసెంబర్ నెలలో జీఎస్టీ ఆదాయం భారీగా తగ్గిపోయింది. ఈ ఏడాది డిసెంబర్ నెలలో 6% వృద్ధి నమోదు కావడానికి కారణంగా అధికారులు వెల్లడిస్తున్నారు. ఎక్కడ జరుగుతుంది? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ అధికారం అంటే కూటమి ప్రభుత్వ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కానీ మనం పచ్చ మీడియాలో ఎక్కడ కానీ రాయరు, చూపించరు, డిబేట్లు పెట్టలే, మాట్లాడరు. అదే డిసెంబర్లో 2023 డిసెంబర్లో 3,545 కోట్లుగా ఉన్నటువంటి స్థూల జీఎస్టీ
ఆదాయం డిసెంబర్ 2025 నాటికి 3,137 కోట్లకు పడిపోయింది. ఇదంతా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ప్రభావమే. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎక్కువగా రెడ్ బుక్ రాజ్యాంగం మీద దృష్టి సారించింది, పరిపాలన గాలికి వదిలేసింది. ఈ కూటమి ప్రభుత్వం ఆ రెడ్ బుక్ రాజ్యాంగం మీద దృష్టి సారించినటువంటి ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధికి తిలోదకాలు ఇవ్వడంతో పాటు సంక్షేమ పథకాలను అటకెక్కిచ్చేసింది. ఫలితంగా ప్రజల ఆదాయం క్షీణించి కొనుగోలు శక్తి పడిపోయింది. జిఎస్టీ రాబడి తగ్గడానికి ఇదే ప్రధాన కారణం అని చెప్పేసి కూడా అధికారులు, ఆర్థిక వేత్తలంతా కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రజల్లో డబ్బులు లేవు, ప్రజల దగ్గర ఉన్నది కూడా వాళ్ళు సేవ్ చేసి పెట్టుకుంటున్నారు. వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా మనీ ఉంటేనే కదా వాళ్ళు ఖర్చు పెడతారు. ఖర్చు పెడితేనే కదా మార్కెట్లో డబ్బులు తిరుగుతూ ఉంటాయి, జిఎస్టీ పెరుగుతుంది. మరి కొనుగోలు శక్తి లేనప్పుడు ప్రజలు మాత్రం ఎందుకు ఖర్చు పెడతారు? ఇవన్నీ కూడా ప్రభుత్వాలు తెలియంది కాదు, కానీ ప్రజలకు పంచితే మన నాయకుల పరిస్థితి ఏమిటనేసి వాళ్ళ నాయకులు మాత్రం బీభత్సంగా దోచుకుంటున్నారు, పంచుకుంటున్నారు, జేబులు కూడా నింపేసుకుంటున్నారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి ఇంకా ముందు ముందు ఉంటుంది. మీరు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ ఇయర్లో చూసుకున్నా సంపద సృష్టి జరగకపోగా మైనస్లోకి వెళ్ళిన సందర్భాలే 100% ఉన్నాయి. పెరిగిన సందర్భాలు ఎక్కడ కానీ లేవు. కానీ మన డబ్బా మీడియా ఉంది కదా, డబ్బాలు కొడతానే ఉంటుంది. అదే నిజమని చెప్పేసి మన విజనరీ అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలతో జనాన్ని కూడా అలా మార్చేశారు. కాబట్టి నిజాలు తెలుసుకోవాలి ప్రజలు. నిజాలు తెలుసుకోకపోతే పరిస్థితి ఇంకా చాలా దారుణంగా అయిపోతుంది. కొనుగోలు శక్తి ఇంకా క్షీణించిపోతుంది. కొనుగోలు శక్తి క్షీణిస్తే పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒక నైజీరియా, ఒక శ్రీలంక అవుతుంది. ఇప్పుడు అవుతుంది, అప్పుడు కాదు, ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు అప్పులు 3 లక్షల కోట్లు, 18 నెలల కాలానికి 3 లక్షల కోట్లకు అప్పు చేశారు. సంపద సృష్టి లేదు, అప్పుల సృష్టి మాత్రం బీభత్సంగా పెరుగుతుంది. ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది.